ఉద్యోగాల కల్పనలో ఏపీ ప్రభుత్వం విప్లవాత్మక పురోగతి సాధించింది. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కొత్తగా 1,25,00,000 ఉద్యోగాలు సృష్టించి భర్తీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో 10 మందికి పైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించింది. ఇవన్నీ పట్టని రామోజీ రోతరాతలతో మరోసారి ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. ఉద్యోగాల విప్లవం, జగన్ మార్కు మోసమంటూ రోతరాతలను అచ్చేశారు. కళ్లకు చంద్రబాబు పొరలు కమ్మేసిన గుడ్డి రామోజీ మరోసారి బట్టలిప్పేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను జగన్ సర్కారు మోసం చేసిందంటూ చేతికొచ్చింది రాసి చిందులు తొక్కారు. తాను కట్టుకున్న కోట దాటి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి చూస్తే అక్కడ సీఎం జగన్ సృష్టించిన ఉద్యోగాల విప్లవం ఈ బదిరుడికి కనిపించేది. చంద్రబాబు స్కిల్ స్కామ్ ను బయటకు తీశారన్న అక్కసతో జగన్ ఏలుబడిలో ఉద్యోగాల కల్పన లేదంటూ పచ్చి అవాస్తవాలను అచ్చువేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 4 నెలల్లోనే 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా పారదర్శకంగా భర్తీ చేసిన ఘనత జగన్ సర్కారుది. ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో 10 నుంచి 11 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు కనిపిస్తారు. దేశ చరిత్రలో ఒకేసారి కొత్తగా 1.25 లక్షల ఉద్యోగాలను సృష్టించటం, వెంటనే భర్తీ చేయటం జరగనే లేదు. ఈ గణాంకాలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెలువరించింది. 2014-19 మధ్య చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 34,108. చంద్రబాబు దిగిపోయే మే 2019 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,97,123 మాత్రమే. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులు మొత్తం కలిపి 6,38,087 మంది ఉన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు గాలికి వదిలేస్తే వైఎస్ జగన్ సర్కారు 53,466 ఉద్యోగాలను భర్తీ చేసింది. స్కిల్ పేరుతో చంద్రబాబు దోపిడీ అంతా ఇంతా కాదు. కోట్లాది రూపాయల నిధులు తన వారి ఖాతాల్లోకి మళ్లించేశారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం 175 శాసనసభ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి ఉండే విధంగా మొత్తం 192 స్కిల్ హబ్స్ ను ఏర్పాటు చేసింది. ఇక్కడ లెవెల్ 4 లోపు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి తక్కువ కాకుండా మొత్తం 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. హై అండ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వటానికి తిరుపతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు రాష్ట్ర విద్యార్థులు అందుకునే విధంగా స్కిల్ ఇంటర్నేషనల్ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం పలు పరిశ్రమలు, విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ కోర్సులను అందిస్తోంది. 2019-20 నుంచి 2023-24 వరకు 14,26,515 మంది యువతకు శిక్షణ ఇచ్చింది. ఈ స్కిల్ గ్యాప్ని గుర్తించి మన రాష్ట్రంలో ఉన్న చదువుకున్న కనీసం 10వ తరగతి కానీ 12వ తరగతి చదువుకున్న వాళ్ళ నుంచి మొదలుకొని ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఏ విధమైన స్కిల్ ట్రైనింగ్ ఇస్తే, నైపుణ్య శిక్షణ ఇస్తే వాళ్ళకి ఈరోజు మార్కెట్లో ఉన్న ఉద్యోగాలు త్వరగా వచ్చే అవకాశం ఉందని గుర్తించి దానికి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేస్తున్నాము. గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో 15 లక్షల మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో 3,84,000 మందికి నేరుగా ఉద్యోగాలు వచ్చినాయి. మిగిలిన లక్షలాది మందికి ఇండైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ పొందిన శిక్షణ ఆధారంగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. కేంద్రం విడుదల చేసిన ఇండియా 2023 స్కిల్ రిపోర్టు ప్రకారం అత్యధిక ఉద్యోగ అవకాశాల కల్పనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని స్పష్టం చేసింది. సామాజిక, పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పన భేష్ అని నివేదిక ప్రశంసించింది. ప్లేస్మెంట్లలో 2.6 లక్షలు, అంతకంటే ఎక్కువ వేతనాలు అందే రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్కిల్ రిపోర్టు పేర్కొంది. పదే అవాస్తవాలను ప్రచారం చేస్తున్న రామోజీ ఒకసారి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి ఉద్యోగాలు కల్పించలేదంటూ రాగం తీస్తే అప్పుడు ఎవరి కాలన పట్టుకుని నిలదీస్తారో తెలుస్తుంది. జేపీలో ఉద్యోగాలు లేవంటూ ఈనాడు రామోజీ ఏడుపు అంతా చంద్రబాబు స్కిల్ స్కామ్ పై విచారణ చేపట్టడమేననే అక్కసతో రాసిన ఈ కథనం చెప్పకనే చెబుతోంది. ప్రభుత్వంపై బురద చల్లటానికి ఈనాడు ఈ తప్పుడు కథనం రాసింది.